రైట్ వెల్కమ్. సో టుడే మనం డిస్కస్ చేస్తున్న అంశం వచ్చేసి వాటర్. ఓకే, సో మనకు వాటర్ అనేది కెమిస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది టాపిక్. ఓకే, సో వాటర్ గురించి మనకు ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, అన్నిటికంటే ప్యూర్ వాటర్ ఏది, రెయిన్ వాటర్ యొక్క pH ఏంటి, తర్వాత వాటర్లో ఏమేమి అయాన్స్ ఉంటాయి, వాటర్ ఎన్ని టైప్స్, హార్డ్నెస్ అంటే ఏంటి, టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటి, పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి, టెంపరరీని ఎలా తీసేస్తాం, పర్మనెంట్ హార్డ్నెస్ని ఎలా తీసేస్తాం, నెక్స్ట్ తీసేసే మెథడ్స్ ఏమైనా ఉంటాయా, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సి వాటర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి హైడ్రోజన్ మోనాక్సైడ్. ఓకే, సో హైడ్రోజన్ మోనాక్సైడ్ని వాటర్ అని చెప్తా ఉంటాం. ఓకే, దాని తర్వాత ఇందులో మనకు 2:1 రేషియోలో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ వాటర్ అని మనకు నేమ్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే లెవోయిజర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. మనం ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు, రాబర్ట్ బాయిల్. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. తర్వాత ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ వచ్చేసి మనకు లెవోయిజర్ అని చెప్తాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ లెవోయిజర్. ఓకే, సో ఈయన వాటర్కు నేమ్ ఇవ్వడం, తర్వాత ఆక్సిజన్ నేమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకన్నింటికంటే ప్యూర్ వాటర్ ఏది అంటే రెయిన్ వాటర్. ప్యూర్ వాటర్ వచ్చేసి రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ యొక్క pH వచ్చేసి మనకు 7 ఉంటుంది. దీని pH వచ్చేసి 7 ఉంటుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని కాంపౌండ్స్ మనకు వాటర్లో కరుగుతాయి కాబట్టి వాటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్ అని పిలుస్తాం. సో ఆల్ ద కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, సో దట్ వాటర్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఇక మనం సబ్జెక్ట్ లెవెల్ పోతే చూడండి. వాటర్ అనేది మనకు మెయిన్గా మనం చెప్పాం ఏంటి, ప్యూర్ వాటర్, రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ ఈజ్ ఏ నాన్ కండక్టర్ అంటాం. ఓకే, అంటే అందులో విద్యుత్ అనేది వెళ్ళదు. రెయిన్ వాటర్ ఈజ్ ఏ నాన్ కండక్టర్. ఓకే, అవిద్యుత్ వాహకము అంటారు. సో ఒకవేళ వాటర్లో విద్యుత్ కనుక వెళ్ళాలి అంటే రెయిన్ వాటర్లో విద్యుత్ కనుక వెళ్ళాలంటే దానికి కొంచెము సాల్ట్ అనేది మిక్స్ చేస్తే సరిపోతుంది. సో సాల్ట్ మిక్స్ చేస్తే ఈ రెయిన్ వాటర్ కూడా ఏమవుతుంది, కండక్టర్గా మారిపోతుంది. రెయిన్ వాటర్ కూడా మనకు కండక్టర్గా మారిపోతూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో వాటర్ మనకు మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. సో వాటర్ వచ్చేసి మనకు మెయిన్గా 2 టైప్స్. నెంబర్ 1 వచ్చేసి సాఫ్ట్ వాటర్. ఏంటి, సాఫ్ట్ వాటర్. రెండవది వచ్చేసి హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే ద వాటర్ విచ్ విల్ గివింగ్ మోర్ ఫోమ్ టు ది సోప్. సబ్బుతో కనుక ఎక్కువ నొరగనిస్తే దాన్ని సాఫ్ట్ వాటర్ అంటాం. ఒకవేళ సబ్బుతో కనుక తక్కువ నొరగనిస్తే దాన్ని హార్డ్ వాటర్ అంటాం. ద వాటర్ విచ్ విల్ గివింగ్ లెస్ ఫోమ్ టు ది సోప్. సబ్బుతో తక్కువ నొరగనిస్తే హార్డ్ వాటర్ అంటాం. చూడండి మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, లిజన్. వాటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కసారి మనం సబ్జెక్ట్ లెవెల్ పోదాం. సబ్జెక్ట్ లెవెల్ పోతే ఇలా ఆడుతాడు, ఒక్కసారి చూడండి. వాటర్ ఇంతకుముందు చెప్పినట్టు మనకు వాటర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఓకే, సో వాటర్లో ఉండే అయాన్స్ ఏంటి అని చూద్దాం. ఏది, సాఫ్ట్ వాటర్ కాకుండా హార్డ్ వాటర్లో ఉండే అయాన్స్. సో హార్డ్ వాటర్లో ఉండే అయాన్స్ వచ్చేసి మనకు కాల్షియం, మెగ్నీషియం, ఓకే, తర్వాత కార్బోనేటు అండ్ బైకార్బోనేటు, తర్వాత క్లోరైడు, సల్ఫేట్. సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. ఓకే, హార్డ్ వాటర్లో ఉండే అయాన్స్ ఇవి. సో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేటు, బైకార్బోనేటు, క్లోరైడు, సల్ఫేట్. ఓకే, రైట్. సో CO3-2 అండ్ బైకార్బోనేట్ HCO3- అండ్ క్లోరైడ్ Cl-,
తర్వాత SO4 పవర్ -2 ఇది సల్ఫేట్. ఓకే, సో ఈ హార్డ్నెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. మనకు హార్డ్నెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. హార్డ్నెస్ 2 టైప్స్ ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే టెంపరరీ హార్డ్నెస్. ఓకే, సో 1 వచ్చేసి టెంపరరీ హార్డ్నెస్. సెకండ్ వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటంటే మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, వాట్ ఆర్ ద అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అండ్ వాట్ ఆర్ ది అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అండ్ హౌ టు రిమూవ్ ద టెంపరరీ హార్డ్నెస్ అండ్ హౌ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ చూద్దాం. సో ఫస్ట్ టెంపరరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటంటే ఇఫ్ వాటర్లో కనుక మనకు వాటర్లో కనుక కాల్షియం కార్బోనేట్ కావచ్చు, లేదా కాల్షియం బైకార్బోనేట్ కావచ్చు, లేదా మెగ్నీషియం కార్బోనేట్ కావచ్చు, మెగ్నీషియం బైకార్బోనేట్ కావచ్చు. అంటే సో వాటర్లో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేటు అండ్ బైకార్బోనేట్. సో ఈ అయాన్స్ ఉంటే ఆ వాటర్కి ఏముంటుంది? టెంపరరీ హార్డ్నెస్ ఉంటుంది. అలా కాకుండా పర్మనెంట్ హార్డ్నెస్ వాటర్లో కనుక సో కాల్షియం క్లోరైడ్ కావచ్చు, లేదా కాల్షియం సల్ఫేట్ కావచ్చు, మెగ్నీషియం క్లోరైడ్ కావచ్చు, మెగ్నీషియం సల్ఫేట్ కావచ్చు. అవి ఉంటే వాటర్కు పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది. అంటే సో వాటర్లో కాల్షియం, మెగ్నీషియం అండ్ క్లోరైడ్, సల్ఫేట్, సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను వినండి. సో వాటర్ అన్నింటికంటే ప్యూర్ వాటర్ ఏదంటే రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ అనేది మనం ఫస్ట్ తీసుకునేటప్పుడే ప్యూర్ వాటర్. అది మనకి ఎప్పుడైతే భూమిలో పడుతుందో అది కంటామినేట్ అయిపోతుంది. ఓకే, ప్యూర్ వాటర్ ఈజ్ ఎ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ pH 7 ఉంటుంది. రెయిన్ వాటర్ ఈజ్ ఎ నాన్ కండక్టర్. సో దట్ ఈజ్ కండక్టెడ్ బై యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది సాల్ట్. మనం కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేస్తే అందులో విద్యుత్ అనేది వెళ్తుంది, సో కండక్టర్గా మారుతుంది. మనకు వాటర్ 2 టైప్స్ అన్నాం, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ గురించి పక్క పెడితే హార్డ్ వాటర్ చూద్దాం. హార్డ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేటు, బైకార్బోనేటు, క్లోరైడ్, సల్ఫేట్ ఉంటాయి. నెక్స్ట్ హార్డ్ వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది. ఈ హార్డ్నెస్ 2 టైప్స్ అన్నాం, ఒక టెంపరరీ హార్డ్నెస్, రెండవది వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. సో టెంపరరీ హార్డ్నెస్లో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేటు, బైకార్బోనేటు. పర్మనెంట్ హార్డ్నెస్లో కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, సల్ఫేట్ ఇవన్నీ ఉంటాయి. సరే, మనం నెక్స్ట్ మన టాపిక్ పోతే టెంపరరీ హార్డ్నెస్ని ఎలా తీసేస్తాం అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ని ఎలా తీసేస్తాం ఒక్కసారి చూడండి. ఫస్ట్ కమింగ్ టు టెంపరరీ హార్డ్నెస్. ఓకే, టెంపరరీ హార్డ్నెస్. రైట్. టెంపరరీ హార్డ్నెస్ అంటే మనం చెప్పినట్టు టెంపరరీ హార్డ్నెస్లో ఏం అయాన్స్ ఉంటాయన్నాం చెప్పండి. సో టెంపరరీ హార్డ్ వాటర్లో మనకు ఉండేటి ఏంటి అంటే కాల్షియం, మెగ్నీషియం అండ్ దెన్ కార్బోనేటు, ఓకే, అండ్ బైకార్బోనేట్. ఇవన్నీ ఉంటే ఆ వాటర్కు టెంపరరీ హార్డ్నెస్ ఉంది అని అన్నాం. ఇప్పుడు ఈ టెంపరరీ హార్డ్నెస్ ఎలా తీసేస్తామంటే మనకు ఆర్ఎంపీ డాక్టర్స్ మామూలుగా విలేజెస్లో చెప్తా ఉంటారు ఏమని, వాటర్ని వేడి చేసి చల్లార్చి వడబోస్తాగమంటారు. అంటే వాటర్ హీటింగ్, దెన్ ఫాలోడ్ బై కూలింగ్, దెన్ ఫాలోడ్ బై ఫిల్టరేషన్. సో దీన్నే కాచి ఎగుర్చుట అని అంటాం. ఇది చేస్తే టెంపరరీ హార్డ్నెస్ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాల్షియం కార్బోనేట్ ఉందనుకోండి వాటర్లో, అంటే దట్ ఈజ్ టెంపరరీ హార్డ్నెస్ అన్నట్టు. కాల్షియం కార్బోనేట్ ఉంది అంటే టెంపరరీ హార్డ్నెస్. సో హీట్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇవన్నీ వాటర్లో ఉంటాయా అంటే, సో చూడండి మనకు వాటర్ హీటర్ తెలుసు, మనం ఫస్ట్ కొన్నప్పుడు నీట్గా ఉంటుంది. ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ ఇట్ షుడ్ బి రస్టెడ్, ఇవంతా రస్ట్ లాగా వస్తుంది. సో అది కాల్షియం, మెగ్నీషియము, కార్బోనేటు, బైకార్బోనేటు, క్లోరైడ్, సల్ఫేట్ కావచ్చు. ఓకే, సో వాటర్ ఈ పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్ తీసేయాలంటే హీట్ చేస్తే సరిపోతుంది. అంటే హీట్ చేసినప్పుడు CaO అండ్ CO2 వస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎలిమినేట్ అవుతుంది. CaO అంటే ఏంటి, క్విక్ లైమ్ అంటాం.
క్విక్ లైమ్ అంటాం, అంటే పొడి సున్నము అంటాం. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి? ఓకే, సున్నపు రాయి అంటాం. ఏమంటాం? సున్నపు రాయి అని అంటాం. ఓకే, సో ఇది లైమ్ స్టోన్ అంటాం. లైమ్ స్టోన్ ఇప్పుడు వేడి చేస్తే కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, మనం ఫిల్టర్ చేస్తే దానిపైన మనకు కాల్షియం ఆక్సైడ్ మిగిలిపోతుంది. అంటే మనం తాగే వాటర్ టెంపరీ హార్డ్నెస్ నుంచి వచ్చేది కాదు అన్నట్టు. అంటే వీఆర్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ పర్మనెంట్ హార్డ్నెస్, ప్యూరిఫైడ్. అంటే డైలీ మనం వేడి చేసి చల్లార్చి వడబోసి తాగట్లేదు, ఎక్కడన్నా ప్యూరిఫై అయితే వచ్చే వాటర్ మనం తాగుతున్నాం, అంతే కదా? రైట్. సో ఇప్పుడు పర్మనెంట్ హార్డ్నెస్కి పోదాం. ఓకే, పర్మనెంట్ హార్డ్నెస్లో ఏం అయాన్స్ ఉంటాయి అన్నాం చెప్పండి. సో పర్మనెంట్ హార్డ్నెస్లో మనకు ఉండేటివి పర్మనెంట్ హార్డ్నెస్లో ఉండేటివి ఏంటంటే సో కాల్షియం, మెగ్నీషియం, తర్వాత క్లోరైడ్, సల్ఫేట్. ఇవి మనకు వేడి చేస్తే పోవు. ఓకే, రకరకాల పద్ధతులతోని మనం సపరేట్ చేస్తూ ఉంటాం. నెంబర్ 1 వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ మెథడ్ అంటారు, ఆర్ఓ సిస్టమ్ అంటారు, యూవి ఆక్వాగార్డ్ ఆర్ఓ సిస్టమ్ అంటారు, అది ఒకటి. రెండవది వచ్చేసి మీరు చూడండి, ఆర్ఓ మీన్స్ రివర్స్ ఆస్మోసిస్. ఓకే, రెండవది వచ్చేసి మీరు చూడండి, మనకు మన కాలేజీలస్లో కానీ హాస్పిటల్లో కానీ అక్కడక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఏది డోర్ తీసే ఫ్రిడ్జ్లు కాదు, మనకు స్టీల్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా. సో ఫ్రిడ్జ్ వెనక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఇట్లా ఉంటుంది, ఇట్లా ట్యాప్ ఉంటుంది, వెనక 2-3 బాక్సెస్ లాంటివి ఉంటాయి. ఓకేనా? సో 2-3 బాక్సెస్ లాంటివి ఉంటాయి, ఇందులో స్టోన్స్ లాంటిది ఉంటుంది, స్టోన్స్ లాంటిది ఉంటుంది. సో ఈ స్టోన్స్ లాంటిది ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్యాప్ వాటర్ కనెక్ట్ చేస్తాం, ఆర్డినరీ వాటర్ కనెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఇందులో నుంచి వస్తాయి అన్నట్టు, ఇందులో నుంచి వస్తాయి. అయితే ఇందులో ఈ కొన్ని ఆగిపోతాయి, రిమైనింగ్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఆగిపోతాయి, ఇంకా ఆగిపోతే ప్యూర్ వాటర్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే దీన్ని మనకు గాన్ పర్ముటైట్ మెథడ్ అంటారు. ఓకే, సో ఈ స్టోన్స్ అన్నాం కదా, మరీ ఇసుక కాదు, ఇసుక కాకుండా ఒక రకమైన కెమికల్స్ వాడతారు, దాన్నే గాన్ పర్ముటైట్ మెథడ్ అంటారు, పర్ముటైట్ మెథడ్ అని అంటారు. ఇక్కడ వాడే కెమికల్ని ఏమంటారంటే, సో మనకు అది ఇంపార్టెంట్, దాని పేరు జియోలైట్ అంటాం. జియోలైట్. జియోలైట్ ఫార్ములా ఏంటంటే Na2Al2Si2O8.XH2. ఎక్స్ అంటే 1 2 3 4. సో Na2Al2Si2O8.XH2. దీన్నే జియోలైట్ అంటాం. దీంతో మనము వాటర్ను ప్యూరిఫై చేస్తాం. అంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవే అన్నట్టు, ఇవి వాటర్లో ఉండే వాట్ ఎవర్ ద అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాటర్, అవి మనం అబ్జర్వ్ చేస్తాయి, చివరికి మనకు ప్యూర్ వాటర్ నెమ్మదిగా వస్తుంది. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది పాడైపోతుంది, దెన్ మళ్ళీ దీన్ని రీజనరేట్ చేసి మళ్ళీ వాడుతూ ఉంటాం, లేదంటే కొత్తది ఫిల్ చేస్తాం. ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి కాల్గాన్స్ ప్రాసెస్. కాల్గాన్స్ ప్రాసెస్. సో జనరల్గా మీరు చూడండి, మామూలుగా మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో, కొంత ఎబో రిచ్ ఫ్యామిలీస్లో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి, అందులో మధ్యలో ఒకటి ఉంటుంది, ఏంటిది? క్యాండిల్ అని అంటాం. ఓకే, క్యాండిల్. సో క్యాండిల్ అని జనరల్గా మనం వాడతాం, అది ఒక 6 months వాడతాం. మనం కొన్నప్పుడు నీట్గా ఉంటుంది, సున్నపు కడ్డీ లాగా ఉంటుంది. ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అది కూడా పాడైపోతుంది, అది పడేస్తాం చూడండి. సో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే కాల్గాన్స్ ప్రాసెస్ అంటారు. సో కాల్గాన్ అంటే ఏంటంటే ఒక కెమికల్, దాని పేరు ఏంటంటే సోడియం హెక్సా మెటాపాస్పేట్. సోడియం హెక్సా మెటాపాస్పేట్. సోడియం హెక్సా మెటాపాస్పేట్. సో దాని ఫార్ములా వచ్చేసి Na2Na4PO3 టేకెన్ 6. ఓకే, సోడియం హెక్సా మెటాపాస్పేట్. ఓకే, సో ఇది మనకు కాల్గాన్ అంటాం. సో ఈ ప్రాసెస్తోని మనం వాటర్లో ఉండే అయాన్స్ తీసేస్తాం. అంటే మనం తాగే వాటర్ ఎక్కడి నుంచో ప్యూరిఫై చేస్తుంది కదా, అది హార్డ్ వాటర్, అంటే హార్డ్నెస్ అంటాం. సో అందులో మనం పర్మనెంట్ హార్డ్నెస్ నుంచి ఈ వాటర్ మనం తీసేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ టాపిక్ అబౌట్ వాటర్. ఓకే, రైట్.